యా కేటీఆర్ మరో మిస్వేర్ ధీటుగా జవాబిస్తున్న అధికార కాంగ్రెస్ పొలిటికల్ కౌంటర్లతో పాటు లీగల్ యాక్షన్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీరుపై గులాబీ నేతల అసహనం నిన్న శ్వేతపత్రం నేడు 420 బుక్లెట్ విమర్శలకు పోయి సెల్ఫ్ గోల్ తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి నెల రోజులు కాకముందే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పాలిటిక్స్ ముదురుతున్నాయి రేవంత్ రెడ్డి సర్కార్ నిరుకణ పెట్టే ప్రయత్నంలో ప్రగతి నివేదిక శ్వేతపత్రం విడుదల చేసి విమర్శల పాలైన బీఆర్ఎస్ పార్టీ తాజాగా 420 పేరుతో బుక్లెట్ రిలీజ్ చేసి మరోసారి విమర్శలు ఎదుర్కొంటుంది కొత్త ప్రభుత్వంపై కౌంటర్ల కోసం కేటీఆర్ చేస్తున్న వరుస ప్రయత్నాలు మిస్ఫైర్ అవుతున్నాయనే టాక్ రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది కేసీఆర్ నెంబర్ 1 420 అట అధికార పక్షంపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలపై నెటిజన్లు తిరిగి గులాబీ నేతలకే ప్రశ్నలు సంధిస్తున్నారు 2 దఫాలుగా అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకుని గులాబీ నేతలు ప్రభుత్వ నిర్ణయాలపై ఆత్రం పనికిరాదంటూ కౌంటర్లు ఇస్తున్నారు ఇదిలా ఉంటే కాంగ్రెస్ హామీలపై 420 పేరుతో కేసీఆర్ బుక్లెట్ విడుదల చేయడంపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు తెలంగాణలో కేసీఆర్ నెంబర్ 1 420 అని రివర్స్ అటాక్ చేస్తున్నారు తాజాగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ వ్యాఖ్యలపై లీగల్ యాక్షన్ సిద్ధమైంది కేటీఆర్ పై హస్తం నేతలు చార్మినార్ కామాటిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు సో ఇక్కడ విషయం ఏంటంటే ఈయన యొక్క దూకుడే ఈరోజు పార్టీకి పెద్ద ఎత్తున మైనస్ కాబోతుంది వాస్తవంగా కూడా ఈయన వ్యవహరిస్తున్న తీరు అంటే నెల రోజులు కాకముందే నెల రోజులు కాదు 2 రోజులు కాకముందే ఇష్టారీతిన మాట్లాడుతూ అహంకారపు మాటలు మాట్లాడి పెద్ద ఎత్తున ప్రజల నుంచి వ్యతిరేకత మూటగట్టున్నాడు ఇట్లా ఈ అహంకారపు అహంభావపు పాలన అంటే వ్యవహార శైలి తెలంగాణ సమాజం ఎక్కడ కూడా క్షమించదు వాస్తవంగా తెలంగాణ సమాజం ఇలాంటి వాళ్ళకు ఖచ్చితంగా చెప్పుతో బుద్ధి చెప్తుంది ఊరికి మామూలు కాదు చెప్పుతో బుద్ధి చెప్తుంది ఏమంటే బీఆర్ఎస్కు రాబోయే పార్లమెంట్ ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయి కాంగ్రెస్ బీజేపీ మధ్య రేస్ జరుగుతుందని ఈ 2 జాతీయ పార్టీల మధ్య బీఆర్ఎస్కు కష్టాలు తప్పవనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి ఈ తరుణంలో కొత్త ప్రభుత్వం విమర్శించేందుకు కేటీఆర్ అత్యుత్సాహం చూపడం వల్ల అది బీఆర్ఎస్కే మైనస్ అవుతుందనే చర్చ జరుగుతుంది ప్రతిపక్ష హోదాలో ప్రజా సమస్యపై నిర్మాణాత్మక ఉద్యమాలకు శ్రీకారం చుట్టాల్సిన కేటీఆర్ గత ప్రభుత్వ వైఫల్యాలు తెర మీదకి తెచ్చేలా వ్యవహరిస్తున్నారని గులాబీ పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సో ఇట్లా మరి కేటీఆర్ ఏదో అత్యుత్సాహంతో ఏదో చేయబోతున్నాడు అదంతా కూడా మిస్ఫేర్ అవుతా ఉంది వాస్తవంగా మిస్ఫేర్ అవుతూ ఉంటుంది అది ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత తీవ్రమైన ఆగ్రహం ఈయన మీద తెప్పించే ప్రయత్నం జరుగుతూ ఉంది ఎందుకంటే జనరల్ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా కానీ ఒక 3 నెలలు 4 నెలల్లో అవకాశం ఇస్తారు ఎవరు ఏం మాట్లాడరు వాస్తవంగా కానీ డే 1 నుంచే ఈయన అటాకింగ్ చేస్తూ ఉంటే అంటే ఏ విధంగా వీళ్ళ పార్టీ ఇక రేపు మాపు కనుమరుగైపోతుంది కదా కనుమరుగైపోవద్దు అంటే ఒక మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాలి కాబట్టి ఆ విధమైన గాంభీర్యం ప్రదర్శించడానికి ఇక వరుసగా కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ మీద అటాకులు చేస్తూ ఉంటే వాళ్ళు అయితే సైలెంట్గా ఉన్నారు కానీ ప్రజలకు క్లియర్గా అర్థమవుతుంది వీళ్ళని అసహించుకున్న విషయం కూడా తెలుస్తోంది వాస్తవంగా ఇప్పటికైనా మారండి బాబు ఎందుకు ఇవన్నీ అన్ని అవులా చేష్టలు తప్ప ఏమైనా ఉన్నాయా ఏముండవు